శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేణుస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 9వ తేదీ 11వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, చవితి తిథి ఉదయం 9:54 వరకు, అనంతరం పంచమి. ఆర్ద్ర నక్షత్రం రాత్రి 2:29 వరకు, అనంతరం పునర్వసు. సిద్ధం యోగం రాత్రి 9:44 వరకు, అనంతరం సాధ్య యోగం. బాలవకరణం ఉదయం 9:54 వరకు, అనంతరం కౌలవకరణం. వర్జ్యం ఉదయం 11:46 నుండి 1:16 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:08 నుండి 4:54 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 5:02 నుండి 6:33 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈనాటి విశేషం: ఈరోజు రాత్రి 1:22 రవి వృశ్చిక సంక్రమణ ప్రయుక్త హరిపద పుణ్యకాలం. ఈరోజు ఈ సంక్రమణం చాలా విశేషమైంది. కార్తీక మాసంలో సంక్రమణం మరింత విశేషమైనది. రేపటి రోజున నదీ స్నానం, సముద్ర స్నానం చేయడం చాలా విశేషం. అదేవిధంగా పితృతర్పణం అంటే సంక్రమణంగా పితృతర్పణం కూడా చాలా విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. అదేవిధంగా ఈనాడు చేసేటటువంటి అంటే ఈ సంక్రమణ దినం, సంక్రమణ పుణ్యకాలాన్ని రేపు ఉదయం అని చెప్తారు. అటువంటి ఈ వృశ్చిక సంక్రాంతి రేపటి రోజున చేసేటటువంటి దానం ఏ కొద్దిపాటి దానమైనా సరే మనల్ని తరింపజేయడంతో పాటు మన పూర్వజులు, మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో పితరులు, వాళ్ళని తరింపజేస్తుంది. వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనకి అందిస్తుంది. ఇక ఈనాటి పంచమి ఆదివారం. ఈనాడు సూర్యగ్రహ ఆరాధనతో పాటు ఆ భానుమండల రూపిణి అయినటువంటి అమ్మవారి ఆరాధన యథాశక్తిగా చేయటం, ముఖ్యంగా ప్రదోషకాలంలో దీపారాధన చేసి అమ్మవారికి యథాశక్తిగా అర్చన జరిపించడం వల్ల విశేషమైన ఫలితాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. అందులో ఆదివారానికి అధిష్టానమైనటువంటి ఆదిత్యుణ్ణి ఉద్దేశించి ఆదిత్యస్య చ నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపపద్యతే అని చెప్పబడుతుంది. ఈనాడు రాగి పాత్రలో ఉన్నటువంటి జలంతో సూర్యార్ఘ్యాన్ని ఇచ్చి స్వామికి ఎర్రని పుష్పాలతో అర్చన చేసినట్లయితే గ్రహరాట అయినటువంటి ఆదిత్యుడి యొక్క దివ్యకృప మనందరికీ పరిపూర్ణంగా లభిస్తుంది. అటువంటి భాస్కరుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యేక పరిహార మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, అంతేకాక ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. వీటితో పాటు నోములు వ్రతాలని ఆచరించడం అనేటటువంటి సంప్రదాయంలో కనిపిస్తున్నటువంటి విధానం. అలాంటి నోముల్లో కైలాస గౌరి నోము అనేది విశేషంగా మహిళలందరి చేతులు చేయబడుతూ ఉంటుంది. ఆ కైలాస గౌరి నోము ప్రత్యేకత ఏమిటో, పాటించవలసిన విధి విధానాలు ఏమిటో వాటిని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలు సౌభాగ్య వృద్ధికి, కుటుంబ క్షేమానికి ఎన్నో నోముల్ని ఆచరించడం మన సంప్రదాయంలో ముఖ్య భాగం. ఆ పరంపరలో మహిళామణులు ఆచరించే నోము కైలాస గౌరి నోము. కైలాస గౌరి నోము 6 మాసాల పాటు చేసుకోవలసింది. ఈ నోము ఆచరిస్తున్నట్టుగా సంకల్పాన్ని ముందుగా చెప్పుకొని వరుసగా 6 నెలల పాటు ప్రతిరోజు ఉదయమే స్నానాధికాల అనంతరం వ్రత కథని చదువుకుని అక్షతల్ని శిరస్సును ధరించాలి. 6 మాసాల పిమ్మట 7వ నెలలో ఈ నోముకి సంబంధించిన ఉద్యాపనని చేసుకోవాలి. 7వ నెలలో ఏదైనా శుభదినాన్ని ఎంచుకుని 21 సేర్ల పసుపు, 21 సేర్ల కుంకుమల్ని సువాసనలకు వితరణ చేయాలి. పసుపు కుంకుమలతో పాటు తమలపాకులు, పోకచెక్కలు, పండ్లు, పూలు ఉంచిన కైలాస గౌరి తాంబూలాన్ని సమర్పించాలి. కైలాస గౌరి నోములో భాగంగా
ఈ పంచేటటువంటి సమయంలో ఏ విధంగానూ మాట్లాడకుండా మౌనాన్ని వహించాలి. ప్రతి సువాసనకి దోసెడితో దోసెడు కుంకుమ, దోసెడు పసుపు, తాంబూలాన్ని నోమును ఆచరించే స్త్రీలు సమర్పించుకోవాలి. ఈ ఉద్యాపన విధిని దేవాలయంలో కానీ, నదీ తీరంలో కానీ, శుభకార్యాలు జరిగే ప్రదేశంలో కానీ ఆచరించాలి. ఉద్యాపన పూర్తయ్యేంత వరకు నోమును ఆచరించేవారు మౌనదీక్షలోనే ఉండాలనేది మరోమారు గమనించుకోవాల్సిన అంశం. పసుపు కుంకుమలు అందుకోవడానికి వచ్చిన ముత్తైదువులకి బొట్టు పెట్టి, కాళ్లకు పసుపు పూసి, పారాణి పెట్టి, నోము చేసుకున్నటువంటి వారికి అభిముఖంగా పీఠం మీద కూర్చోబెట్టుకుని వారికి సమర్పించుకోవాలి. ఆ ఎదురుగా ఉన్న మహిళను సాక్షాత్తు కైలాస గౌరిగానే భావించాలి. నోము ఆచరించే మహిళ ఈ విధంగా చేసినట్లయితే, పసుపు కుంకుమల్ని, తాంబూలాల్ని సమర్పించినట్లయితే తప్పక ఆ కైలాసంలో ఉన్నటువంటి గౌరి సంపూర్ణ కుటుంబ శ్రేయస్సుని, మంగళకర పరిస్థితుల్ని, సానుకూల విధానాల్ని తప్పక అందిస్తుంది అనేది సంప్రదాయంలో కనిపిస్తున్న సత్యం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు కార్తీక శుద్ధ చతుర్థి, ఉదయం 9:54 వరకు, తదుపరి పంచమి. ఈరోజు ఆదివారం, నక్షత్రం ఆర్ద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో చంద్రుడు ఉన్నాడు, అలాగే గురువు కూడా ఉన్నాడు. సింహంలో కేతు ఉన్నాడు, తులలో రవి శుక్రులు ఉన్నారు, వృశ్చికంలో కుజ బుధులు ఉన్నారు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒక ఆలోచన కలుగుతుంది. అమలు చేసేటువంటి సందర్భానికి ఆలోచన మరో విధంగా ఉండే అవకాశం ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ముందు చేసుకున్నటువంటి ఆలోచనని మాత్రమే పూర్తి చేసినట్లయితే విజయ లాభం కలిగే అవకాశం ఉంటుంది. అనుకూలుగా కనిపించేటటువంటి అందరినీ కూడా అనుకూలురే అని అనుకోవడం అంత సరికానటువంటి కాలం ఇది. కుటుంబంలో ఉండేటువంటి అందరికీ ఐకమత్య భావన చక్కగా ఉంటుంది. కార్తీక ఆదివారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని కుంకుమ అక్షతలతో పూజించినట్లయితే ఆరోగ్యం తప్పక కుదుటపడుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబంలో సర్వత్రా విజయలాభాలే కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారికి పై అధికారులు సంపూర్ణంగా అనుకూలిస్తూ ఉంటారు. వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తిలో మంచి నైపుణ్యం కలిగిన వారుగా వీరికి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారికి ఏ విధమైనటువంటి చిక్కులు ఉండవు. వ్యాపారం చేస్తుండేటటువంటి వారికి అధికమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కార్తీక ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే రుణాలు సంపూర్ణంగా విముక్తమవుతాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా గట్టిగా ఉంటారు. చెప్పదలిచిన మాటని సూటిగా స్పష్టంగా తెలియజేస్తారు. పై అధికారుల మాటని ఎప్పుడూ వ్యతిరేకించేటువంటి ఆలోచనతో ఉండరు. కార్యాలయం మొత్తం అంతా కూడా తమ యొక్క అధీనంలో ఉండేటటువంటి తీరుగా వీరి ప్రవర్తన, నడవడిక అందరి విషయంలోనూ ఉంటుంది. అజాత శత్రువులుగా పేరు పొందుతారు. వాహనాలకి సంబంధించిన, గృహంలో ఇంకా ఇతరమైనటువంటి వాటికి సంబంధించిన మరమ్మతులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి వసతి అంతగా లేకపోయేటటువంటి కారణంగా ఆ మరమ్మతుల్ని వాయిదా వేసుకుంటారు. అదే నిజమైనటువంటి పని కూడా. కార్తీక ఆదివారం సందర్భంగా మిథున రాశి వారి శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే పదవిలో తప్పక అనుకూలత లభిస్తుంది. అంతేకాక వేతన ఆధిక్య సిద్ధి అవుతుంది కూడా. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ చుట్టూ గిరి గీసుకుని తాము మాత్రమే ప్రపంచం అన్నట్లుగా ఉంటారు. ఎవరితోనూ ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలని పెట్టుకోరు. ఎవరైనా వచ్చినట్లయితే తమ ప్రత్యేకమైనటువంటి ఆ విధానానికి అనుగుణంగానే వ్యవహరిస్తారు, మాట్లాడతారు తప్ప ఆర్థికంగా సహాయం చేయాలని కానీ ఏదైనా ఇంకా ముఖ్యమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని కానీ ఆలోచనే చేయరు. ఇతరులకు సంబంధించినటువంటి విశేషాల్లో తలదూర్చరు. తమ విషయం గురించినటువంటి ఏ విషయాన్ని వారికి తెలియచేయరు. కార్తీక ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే ఉద్యోగంలో శాశ్వత భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. నిరుద్యోగ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిత్యం ధనస్మరణ మాత్రమే చేస్తూ ఉంటారు. ఏ విధంగా ధనం లభిస్తుంది అనేటటువంటి ఆలోచనకి అనేకమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటారు. ప్రతి ప్రణాళిక కూడా విజయవంతం అవుతూ ఉండేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి స్థితి మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా స్థిరమైనటువంటి ఆస్తుల్ని, చరమైనటువంటి ఆస్తుల్ని కూడా బాగా సంపాదించగలుగుతారు. తక్కువ ధరలకే బంగారము, వెండి మొదలైనటువంటి వాటిని కొనుక్కోగలిగిన అవకాశాన్ని పొందుతారు. పై అధికారులను తమ అధీనంలో ఉంచుకుని అన్ని పనుల్ని కూడా విజయవంతంగా ముగింపజేసుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి ఆరోపణలు లేకుండా ఉండేలాగా అన్ని ఏర్పాట్లని చేసుకోగలుగుతారు. కార్తీక ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో పూజించినట్టయితే మానసికమైన ఆందోళన పూర్తిగా తొలగి సంపూర్ణ స్వస్థత లభిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే సర్వత్రా విజయలాభం గోచరిస్తుంది. ఏ విధమైనటువంటి మాట తూరుడుతనము లేకుండా ఉండగలుగుతారు. కుటుంబంలో ఉండేటువంటి అందరి మధ్య సంపూర్ణ ఐకమత్య భావం గోచరిస్తూ ఉంటుంది. ఎవ్వరి మాటని పట్టించుకోరు. ఎవరిని ఏ విధమైనటువంటి నిందా వాక్యాలు పలికేటువంటి అవకాశం కూడా ఉండదు. అన్ని రంగాల్లోనూ ప్రముఖులైనటువంటి వారితో విశేషమైనటువంటి పరిచయాల్ని కలిగి ఉంటారు. గ్రహంలో శుభకార్యాలు కలిగే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి ఆ విధానం మరింతగా పెరిగిపోతూ ఉండేటటువంటి కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు విశేషంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ రోజున ఏదో ముఖ్యమైనటువంటి పురస్కార లాభం కూడా కలగచ్చు. కార్తీక ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో పూజించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఉత్సాహం కలిగి మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఆనందంతో ఉండగలుగుతారు. ఇటీవలే కట్టుకున్న లేదా కొనుక్కున్నటువంటి గృహానికి సంబంధించిన ఆలోచనలతో ఆనందంగా ఉండగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య మధ్యమ స్థాయిలో ఉన్న కారణంగా తాత్కాలికమైనటువంటి అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. చుట్టూరా ఉండేవారందరూ కూడా న్యాయస్థానానికి వెళ్ళి పూర్వం ఆగిపోయినటువంటి ఒక అభియోగం విషయంలో తిరిగి మళ్ళీ న్యాయం కోసం ప్రార్థించడం ఉత్తమమని చేసే సూచన వల్ల ఇబ్బంది మాత్రమే మిగులుతుంది తప్ప విజయలాభం కలిగే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. కార్తీక ఆదివారం సందర్భంగా తులారాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే శుభవార్తని వ్యాపారంలో వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. ఆశించేటువంటి లాభం దాదాపు కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ కూడా లాభాలే మిగులుతూ ఉండే కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. దూరపార ప్రయాణాలను వ్యాపారపరంగా చేయవలసి వచ్చినప్పుడు మరొకరిని కూడా తోడు చేసుకుని ప్రయాణిస్తారు తప్ప ఒంటరిగా ప్రయాణించే విధానమే ఉండదు. ఏ విధమైనటువంటి వస్తు నష్టం కానీ వస్తు చౌర్యం కానీ లేకుండా ఉండేలాగా సంపూర్ణమైన భద్రతని పాటిస్తూ మాత్రమే దూర ప్రయాణాలని కూడా చేయగలుగుతారు. వ్యాపారంలో అమోఘమైనటువంటి లాభాలని ఆశించినా పర్వాలేదు అన్న తీరుగా ఆదాయాలు వస్తూ ఉంటే చెప్పలేనటువంటి సంతృప్తిని పొందుతూ ఉంటారు. కార్తీక ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు హయగ్రీవుని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే బుద్ధిలో చురుకుదనం కలుగుతుంది.
ప్రతి విషయాన్ని కూడా తేలికగా పరిష్కరించుకోగలుగుతారు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విస్పష్టంగా మాట్లాడతారు, ధర్మబద్ధంగానే వ్యవహరిస్తారు. ఎవరైనా ఎదురు తిరిగినట్లయితే, దాంట్లో అధర్మంగానే ఉన్నట్లయితే విడిచిపెట్టకుండా ఖచ్చితంగా ఆ విషయాన్ని అడిగి తీరుతారు. అన్నదమ్ముల మధ్య ఏ విధమైనటువంటి విరోధభావము లేకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు, కానీ అది అసాధ్యం కావచ్చు. ఈ రోజుకి అప్పచెల్లెళ్ళ మధ్య కూడా తాత్కాలికమైనటువంటి మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. ఆర్థికమైనటువంటి అప్పుని అడిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వీలైనంత వరకు ఇవ్వకుండా ఉండేలాగా జాగ్రత్త పడడం అవసరం. కార్తీక ఆదివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వ్యాపారం చక్కనైనటువంటి స్థాయికి, పూర్వపు స్థితికి వచ్చి తీరుతుంది. ఆర్థికంగా అందరూ సహాయ సహకారాలను అందించినటువంటి కారణంగా అనుకూలమైనటువంటి వ్యాపార విధానాన్ని చేసుకోగలుగుతారు. కుటుంబంలోనూ, అలాగే ఇంట్లోనూ, అదేవిధంగా వాహనాల్లోనూ మరమ్మతులు వచ్చినటువంటి కారణంగా వాటన్నిటినీ ఒక్కసారి చేయించడానికి ప్రయత్నాన్ని చేస్తారు, కానీ ఆర్థికమైనటువంటి లోటు కారణంగా అన్నిటినీ పూర్తి చేయలేకపోతారు. ముఖ్యంగా తీర్థయాత్రలకి వెళ్ళాలనే ఆలోచన బలంగా కలుగుతూ ఉంటుంది. అంతేకాక పవిత్ర స్నానాలను చేయాలని ఆ క్షేత్రాలకు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తుంది. కార్తీక ఆదివారం సందర్భంగా మకర రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో వచ్చే విఘ్నాలు వాటంతట అవే తొలగిపోతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సర్వత్రా విజయలాభం కలిగే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి భావంతో దైవ దర్శనాలు, అలాగే తీర్థ స్థానాలు ఇవన్నీ చేస్తూ ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. కుటుంబంలో అందరూ ఒక పక్షం ఉన్న సంతానం తాను ఒక పక్షాన ఉండి మొత్తానికి విజయాన్ని సాధించాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఈ అందరూ వ్యతిరేకించినప్పటికీ కూడా మౌనంగా ఉన్నట్లయితే కలహం లేకుండా ఉంటుంది. ప్రతీకార విధానాన్ని అవలంబించడం అనేది ఏమాత్రమూ సరైనటువంటి అంశం కాకపోవచ్చు. కార్తీక ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు దుర్గాదేవిని పూజించి పానకం వడపప్పని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఐకమత్యం వెళ్లి విరుస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఏమాత్రమూ స్వస్థతతో ఉండరు. క్షణానికి ఒక ఆలోచన చేస్తూ చాంచల్య బుద్ధితో ఉండే అవకాశం గోచరిస్తోంది. తమ మీద వచ్చినటువంటి అభియోగాన్ని అనుకూలమైనటువంటి తీర్పుతో సంపూర్ణం చేసుకోవడం కోసమని విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. తాము సంపాదించినటువంటి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండడం కోసమని ప్రత్యేకంగా ప్రదేశాలకు వెళ్ళి స్వయంగా దర్శించుకుని ఆ మీదట సంతృప్తి భావంతో తిరిగి వస్తారు. సంతానంలో తమతో ఉండేటటువంటి అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు అందరూ కూడా తాత్కాలికంగా అనుకూలిస్తూ ఉండే భావంతో ఉండడంతో మానసికమైనటువంటి ప్రశాంతతని పొందగలుగుతారు. కార్తీక ఆదివారం సందర్భంగా మీనరాశి వారు లలిత పరాభట్టారికని పూజించి పులిహారం నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఏర్పడుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణ అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో బహుళపక్ష చవితి పంచమి తిథులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే కార్తీక మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా గుడదీపాన్ని ఏ విధంగా వెలిగించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం.
ప్రధానంగా ఈరోజు సూర్యోదయానికి చవితి తిథి ఉంది కాబట్టి స్నానం చేసే సమయంలో అందరూ కూడా గణపతి నామాన్ని స్మరించుకుంటూ స్నానం చేయాలి. గణపతి షోడశనామ స్తోత్రాన్ని మనస్సులో స్మరించుకుంటూ స్నానం చేసినా, దీపాన్ని వెలిగించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు స్నానం చేసే సమయంలో ఒక మారేడు దళం కానీ, ఒక అవిసె పుష్పం కానీ స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం ఆచరించడం ద్వారా మానసికంగా ఉన్నటువంటి చంచలత్వం తొలగిపోతుంది, మనసుకు స్థిరత్వం ఏర్పడుతుంది. అలాగే ఈరోజు శివ పూజ చేసేవాళ్ళు ఈశ్వరుడికి అటుకులు, బెల్లం, చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శివుణ్ణి పూజించే వాళ్ళు ఈరోజు మారేడు దళాలతో, అవిసె పుష్పాలతో శివుణ్ణి పూజించడం ద్వారా శివానుగ్రహం తొందరగా కలుగుతుంది. శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే ఈరోజు వెలగపండు కానీ, రేగిపండు కానీ దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా ఈరోజు గృహంలో గుడదీపాన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో వెలిగించినట్లయితే ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు వస్తాయి, రాజకీయ రంగంలో మంచి పదవులు వస్తాయి, తండ్రి తరపు ఆస్తులు తొందరగా సంక్రమించడానికి, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా ఈ గుడదీపం విశేషంగా సహకరిస్తుంది. ఈ గుడదీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేసుకొని ఆ పళ్ళెనికి 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత తడి గంధంతో ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో ఒక సవ్యస్వస్తికు గుర్తు వేయాలి. ఆ సవ్యస్వస్తికు గుర్తు వేసిన తర్వాత ఒక గుప్పెడు బియ్యం పోయాలి. అలా బియ్యం పోసి ఆ బియ్యం మీద తమలపాకులు 2 ఉంచాలి. ఆ తమలపాకుల మీద గుడదీపాన్ని వెలిగించాలి. గుడదీపం అంటే ఒక చతురస్రాకారంలో ఉండేటటువంటి బెల్లం ముక్క తీసుకోవాలి. ఆ బెల్లం ముక్కను తమలపాకుల మీద ఉంచి ఆ బెల్లం ముక్క పై భాగంలో కూడా తడి గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి ఆ బెల్లం ముక్కకి కొద్దిగా పైన తీసివేసి రంధ్రంలాగా చేసి దానిలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. దీన్నే గుడదీపం, బెల్లం దీపం అనే పేర్లతో పిలుస్తారు. ఆ తర్వాత కుంకుమ బొట్లు అలంకరణ చేయాలి, చుట్టూ పుష్పాలు అలంకరణ చేయాలి. గుడదీపం దగ్గర గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. కార్తీక ఆదివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు కందిపప్పు, శనగపప్పు, ఆవు నెయ్యి, బెల్లము వీటిని స్వయం పాకంలో ఉంచి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించడం ద్వారా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే రేపు కార్తీక మాసంలో వచ్చే 3వ సోమవారం. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, కార్తీక బహుళ పంచమి తిథి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.